ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీ ఇవాళ వర్క్షాప్ నిర్వహించబోతుంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో దాదాపు 139 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 మంది ఎంపీ అభ్యర్థులు పాల్గొనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్పై దాఖలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు చంద్రబాబు నాయుడు. జనసేన బీజేపీ నుంచి వర్క్షాప్కు హాజరు కానున్నారు ఇద్దరు ప్రతినిధులు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, గురు ఈ రోజు టీడీపీ వర్క్షాప్ ఒకటి జరుగుతోంది. వర్క్షాప్ లో ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చించడం, అదేవిధంగా ఎన్నికల కార్యాచరణ, ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్ గా, లీగల్ గా నామినేషన్ వేసే టైంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా వాళ్ళ చర్చ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2-2:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మొదట 1 అవర్ చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలో ప్రధానంగా ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేయటం కానీ, లేకపోతే ప్రచారం కానీ సిఈసి ఎన్నికల కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు అనుగుణంగా నడుచుకోవాలి, నామినేషన్ వేసే టైంలో అన్ని పత్రాలు దాఖలు చేయాలి, లీగల్ గా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా, అభ్యర్థుల మీద కేసులు ఏమైనా ఉంటే అవన్నీ స్పష్టంగా చెప్పడం, నామినేషన్ స్క్రూటినీ టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ ఒకటి. నెక్స్ట్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలి, ఎన్నికల ప్రచారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పక్క వైసీపీ పాదయాత్రలు చేస్తుంది, బస్సు యాత్రలు చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కూటమి వాటికి అన్నిటికన్నా ధీటుగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి జనంలోకి ఏ రకంగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఇవాళ చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదట 1 గంట చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాళ్ళు టెక్నికల్ గా కొన్ని మీడియా మేనేజర్లు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్లు, పొలిటికల్ మేనేజర్లు ఈ కార్యక్రమం, ఎన్నికల నిర్వహణ, వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే 3 పార్టీలు కలిపి త్వరలోనే 27 నుంచి ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం బస్సు యాత్ర చంద్రబాబు చేస్తారు, ప్రజల పేరుతో పవన్ కూడా వారాహి యాత్ర చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం మీద ఏప్రిల్ 1st వీక్ నుంచి అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ లోపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో ఇటు టీడీపీ వర్గాలు ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.